భూమి మీద ఏ జీవి మనుగడకైనా జలమే ఆధారం. అలాంటి నీళ్లు తాగటం కాసేపు ఆలస్యమైతే దాహంతో విలవిల్లాడటం సాధారణం. మానవ శరీరానికైతే ఆహారం తీసుకున్నా లేకున్నా గుక్కెడు నీళ్లు నోట్లో పడితే చాలు ప్రాణం లేచొస్తుంది. కానీ జనగామ జిల్లాలో ఓ వృద్ధురాలు మాత్రం ఏళ్ల తరబడిగా నీళ్లు తాగకుండా జీవించేస్తోంది. ఇంట్లో వాళ్లు బ్రతిమలాడినా ససేమిరా అంటున్న అవ్వపై ప్రత్యేక కథనం. నీళ్లంటే ఈ పెద్దావిడ ఆమడ దూరం జరుగుతోంది. దప్పిక తన దరి చేరదంటూ తెగేసి చెబుతోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు 10 ఏళ్లుగా నీళ్లు తాగకుండానే కాలం వెళ్లదీస్తోంది జనగామ జిల్లాకు చెందిన ప్రమీలమ్మ. ఇంట్లో వాళ్లు బతిమాలినా నీళ్లు నాకొద్దంటూ దూరంగా వెళుతోంది. 10 ఏళ్ల వయసు వరకు అందరిలాగానే నీళ్లు తాగిన ఈమె తరువాత క్రమంగా నీళ్లు తాగడం తగ్గించేసింది. వయసు పెరిగే కొద్దీ నీళ్లే తాగకుండా గడుపుతోంది. వణికించే చలి, ముంచెత్తే వర్షాల వేళే కాదు, భగభగా మండే వేసవిలోనూ ఇదే తీరుగా ప్రమీలమ్మ జీవనం సాగిస్తోంది. నీళ్లు తాగకపోయినా తనలో ఏ మార్పు లేదని చెబుతున్న ప్రమీలమ్మ 70 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఇంటి పనులన్నీ చక్కబెడుతోంది. ఏం దూపాన ముచ్చటే ఉండదు. నీళ్ళ మీద అన్నది లేదు నాకు చేస్తా. ఇక మనం తాగమని కూడా పెడతారు. అయ్యో తాగమంటారు. నేను సప్పుడు తాగా, నాకు ఇష్టం లేని ఏం తాగుతా. తాగుదామన్న ఇష్టమే ఉండదు, తాగా ఇక చాయ్ మాత్రం తాగుతా గంతే. ఇక దాంతో పొద్దు పోతుంది. ఇట్లా ఇంట్లో జారదు అన్నం. జారకుంటే కూడా కారం నాకుతేనే జారుతుంది. తలడిచ్చి ఇంత కారం గిట్ట నాకుతేనే జారుతుంది. కానీ ఇంట్లో పొంటే చెవు తలడిస్తుంది, అన్నం పోదు. వైద్యులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వృద్ధురాలిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. నీళ్లు తాగాలని బలవంత పెట్టినా తమ ముందు తాగినట్లే చేసి తరువాత ఉమ్మేస్తోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. ఎప్పుడు తాగట్టే తాగబుద్ధి కాదు, లేదా తాగు అని అంటావు. నాకు ఇష్టం లేదు, నువ్వు గట్లా మాట్లాడుతున్నావు అని అంటది. ఇక అది నీ ఇష్టం, మరి ఏం చేస్తా అని నేనంట. ఎన్ని రోజులు ఈ కష్టం, ఏమైనా నీళ్ళు తాగు అని ఎంతమంది అన్నా కానీ నువ్వు అనగానే అయిపోయిందా, నాకు ఇష్టం లేదు అన్న ముచ్చటే మాట్లాడుతుంది. కానీ ఇంకా ముచ్చట లేదు. సాధారణంగా నీళ్లు తాగకుండా గంటల పాటు ఉంటేనే ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ 10 ఏళ్లుగా ప్రమీలమ్మ నీళ్లు తాగకుండా ఉన్నా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆమె తీసుకునే ఆహారంలో నీటి శాతం ఉండడమేనని వైద్యులు భావిస్తున్నారు. రిక్వైర్మెంట్ ఫర్ వాటర్ ఇంటేక్ రోజుకి 1.5 నుంచి 2.5 లీటర్ల మధ్యలో కంపల్సరీ అవసరం ఉంటుంది. వాటర్ అనేది ఖచ్చితంగా ఏదో గ్లాసులలోనే తీసుకోవాలనేది ఏం లేదు. వెజిటబుల్స్ బాగా తీసుకున్నారు, ఫ్రూట్స్ బాగా తీసుకున్నారు. సో అందులో లాట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది, మనకు తెలియకుండానే తీసుకుంటా ఉంటాము. కానీ అదే సమ్మర్కి వచ్చేస్తే మనకు చెమట రూపంలో చాలా నీరు అవసరం ఉంటుంది. కాబట్టి అట్లాంటి సందర్భంలో మినిమం 2 లీటర్స్ పర్ డే ఉండేటట్టు చూడాలి. మాక్సిమం కి లిమిట్ లేదు. శరీరానికి నీరు ఎంతో ముఖ్యమంటున్న వైద్యులు తగినంత నీటిని తీసుకోవడంలో అశ్రద్ధ వహిస్తే ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.